హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సాటర్డే కాబట్టి మనం తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా ఎలా ఫ్రేమ్ చేయొచ్చో నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఇన్ని డేస్గా నేను మీకు వీడియోస్ ప్రొవైడ్ చేయలేకపోయాను బికాజ్ ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్ ఫర్ ఫ్యూ డేస్. సో అందుకే మీకు నేను ప్రొవైడ్ చేయలేకపోయాను. సో ఈరోజు కూడా నా వాయిస్ కొంచెం డల్గానే ఉంటుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు అడ్జస్ట్. So without getting any late, let's get into our today's class. So our first sentence is మీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్రీ సెంటెన్సెస్ మీరు చూసే ముందు ఒక్కసారి ఒక 10 seconds బ్రేక్ తీసుకొని మీరు మీ ఓన్గా ఫామ్ చేయడానికి ట్రై చేయండి. అలా ఫామ్ చేసుకున్న తర్వాత నేను ప్రొవైడ్ చేసిన ఈ సెంటెన్స్తో కంపేర్ చేసుకోండి. ఏదైనా మ్యాచ్ అయిందంటే మీరు పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేసినట్లే. అలా మీరు మిమ్మల్ని టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. మీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ సిన్సియర్లీ విష్ దట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. ఐ సిన్సియర్లీ విష్ దట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ ఎలా చెప్పచ్చు జనరల్గా, బట్ దీన్ని ఫార్మల్గా ఎలా చెప్పచ్చు అంటే మనకంటే పెద్దవాళ్ళకి కానీ మన ఆఫీసెస్లో మనకంటే పై అథారిటీలో ఉన్న వాళ్ళకి కానీ ఫార్మల్గా చెప్తాం కదా, ఎలా చెప్పచ్చు. ఐ జెన్యూన్లీ హోప్ దట్ పాజిటివ్ అవుట్కమ్స్ కమ్ యువర్ వే. ఐ ఎర్నెస్ట్లీ విష్ దట్ ఫార్చ్యూన్ ఫేవర్స్ యూ. మే యూ బీ బ్లెస్డ్ విత్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ మై హార్ట్ ఫెల్ట్ విష్ దట్ ఓన్లీ గుడ్ థింగ్స్ అక్కర్ ఇన్ యువర్ లైఫ్. I deeply desire that you experience prosperity and well-being. ఇలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఫార్మల్గా. దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. I hope everything goes great for you. I truly wish you all the best. I hope awesome things come your way. I am rooting for you to have all the good stuff in your life. విషింగ్ యూ నథింగ్ బట్ గుడ్ వైబ్స్ అండ్ సక్సెస్. ఇలా మనం ఇన్ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు దీన్ని. జనరల్గా అయితే ఐ సిన్సియర్లీ విష్ దట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, అతనిని సీరియస్గా తీసుకోకండి. డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ. డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ. ఫార్మల్గా ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్ కన్సిడరింగ్ హిజ్ వర్డ్ సీరియస్లీ. రిఫ్రైన్ అంటే మీ సంయమనం పాటించండి అన్నట్టు అనమాట. దాన్ని సీరియస్ పట్టించుకోవద్దు అన్నట్టు. ఐ అడ్వైజ్ అగైన్స్ట్ గివింగ్ వెయిట్ టు హిస్ స్టేట్మెంట్స్. ఇట్ వుడ్ బి అన్వైజ్ టు రిగార్డ్ హిస్ కామెంట్స్ విత్ సీరియస్నెస్. యూ షుడ్ నాట్ ప్లేస్ టూ మచ్ ఇంపార్టెన్స్ ఆన్ వాట్ హీ సేస్. హిస్ రిమార్క్స్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు సీరియస్ కన్సిడరేషన్. I suggest not treating his words with seriousness. ఇలా ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. డోంట్ పే అటెన్షన్ టు వాట్ హీ సేస్. యూ షుడెంట్ టేక్ వాట్ హీ సేస్ టు హార్ట్. జస్ట్ ఇగ్నోర్ హిమ్. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఇగ్నోర్ హిమ్ అంతే. డోంట్ లెట్ హిస్ వర్డ్స్ గెట్ టు యూ. He is not worth taking seriously. Don't bother listening to him. Bother అంటే బాధపడడం. Don't sweat what he says. స్వెట్ అంటే చెమటలు పట్టించుకోకు, అంటే అతను సీరియస్గా తీసుకొని చెమటలు కక్కే అంత ఏం చేయొద్దు అన్నట్లు. జనరల్గా అయితే డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ అయిపోయింది సింపుల్గా. నెక్స్ట్ సెంటెన్స్, నిన్ను విమర్శించే వాళ్ళని ఎప్పటికీ పట్టించుకోకు. నిన్ను విమర్శించే వాళ్ళని ఎప్పటికీ పట్టించుకోకు. నెవర్ పే అటెన్షన్ టు దోస్ హూ క్రిటిసైజ్ యూ. నెవర్ పే అటెన్షన్ టు దోస్ హూ క్రిటిసైజ్ యూ. ఫార్మల్గా డు నాట్ కన్సర్న్ యువర్ సెల్ఫ్ విత్ దోస్ హూ ఆఫర్ క్రిటిసిజం. డిస్రిగార్డ్ ఎనీ రిమార్క్స్ మేడ్ బై ఇండివిజువల్స్ హూ క్రిటిసైజ్ యూ. Avoid focusing on the opinions of those who critic your actions. చూసారు అక్కడ క్రిటిక్. సో దాన్ని క్రిటిక్ అనమాట, అంటే అతను ఇప్పుడు విమర్శించే ఒక వ్యక్తి. డు నాట్ అలౌ ద క్రిటిసిజమ్స్ ఆఫ్ అదర్స్ టు ఎఫెక్ట్ యూ. డు నాట్ లెట్ యువర్ సెల్ఫ్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దోస్ హూ స్పీక్ నెగటివ్లీ అబౌట్ యూ.
refrain from giving weight to the critics of others. refrain అంటే అణుచుకోవడం, వదిలేయటం, ఇలా. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. డోంట్ లెట్ ద హేటర్స్ గెట్ టు యూ. ఇగ్నోర్ పీపుల్ హూ టాక్ బ్యాడ్ అబౌట్ యూ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ పీపుల్ హూ క్రిటిసైజ్ యూ. Forget about what others say when they criticize you. Just brush off any criticism people throw at you. Don't sweat it when someone criticizes you. ఇలా మనం చెప్పుకోవచ్చు. జనరల్గా అయితే నెవర్ పే అటెన్షన్ టు దోస్ హూ క్రిటిసైజ్ యూ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్. సార్, ఈరోజు నాకు వేరే పని ఉంది, నేను రేపు వస్తాను. సార్, ఈరోజు నాకు వేరే పని ఉంది, నేను రేపు వస్తాను. సార్, ఐ హ్యావ్ అదర్ వర్క్ టుడే, ఐ విల్ కమ్ టుమారో. సార్, ఐ హ్యావ్ అదర్ వర్క్ టుడే, ఐ విల్ కమ్ టుమారో. ఇది ఆల్రెడీ ఫార్మల్గానే ఉంది. సో మనం చెప్పిందే ఫార్మల్. అంటే సార్ అంటే మనకి అధికారంలో ఉన్న వాళ్ళకి పద్ధతిగా చెప్పినప్పుడే చెప్తాం. సో ఫార్మల్గా, సార్, ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్ టుడే అండ్ విల్ బీ అవైలబుల్ టుమారో. నాకు ఈరోజు వేరే పనులు పడ్డాయి కాబట్టి నేను మీకు రేపటికి అవైలబుల్గా ఉంటాను. ఐ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ, సార్, దట్ ఐ హ్యావ్ ప్రియర్ ఎంగేజ్మెంట్స్ టుడే బట్ విల్ రిటర్న్ టుమారో. సో మీకు నేను ఇలా చెప్తున్నందుకు నేను రిగ్రెట్ అవుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఇలా ఇంకా పద్ధతిగా చెప్పాలన్నప్పుడు, Sir, I can come by tomorrow due to other responsibilities today. I apologize, sir, but I am occupied with other work today and will come tomorrow. Sir, my schedule today is full, but I will make sure to come tomorrow. ఇలా ఫార్మల్గా అవతల వాళ్ళకి మన ఈ రిక్వైర్మెంట్ని మనం చెప్పచ్చు. దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. అంటే ఇది సార్ అనేది ఉన్నప్పుడు వచ్చింది అంటే అది ఫార్మలే. బట్ దీన్ని ఇన్ఫార్మల్గా అంటే ఆ సార్ మనకి క్లోజ్ అయినా ఉండొచ్చు, బట్ ఆ సార్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మన రిలేటివ్ అయినా ఉండొచ్చు, అలాగనమాట. సారీ సార్, ఐ హ్యావ్ గాట్ అదర్ థింగ్స్ టు డూ టుడే, ఐ విల్ కమ్ బై టుమారో. ఐ హ్యావ్ గాట్ సమ్ అదర్ వర్క్ టుడే సార్, బట్ ఐ విల్ డ్రాప్ ఇన్ టుమారో. I am busy with something else today. Sir, I will be there tomorrow. Sir, I can't make it today because of other work, but I will be here tomorrow. Hey sir, I have got stuff to handle today. I will come tomorrow instead. సో ఇవన్నీ ఇన్ఫార్మల్గా, అంటే ఆ సార్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మనకి క్లోజ్ అయినా ఉండాలి, మన ఫ్రెండ్ అయినా ఉండాలి, మన రిలేటివ్ అయినా ఉండొచ్చు. అప్పుడు మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్. మా అమ్మ నాన్న ఊర్లో లేరు కాబట్టి ఆ పని నేను చేస్తాను. మై పేరెంట్స్ ఆర్ నాట్ ఇన్ టౌన్, సో ఐ విల్ డూ దట్ వర్క్. మై పేరెంట్స్ ఆర్ నాట్ ఇన్ టౌన్, సో ఐ విల్ డూ దట్ వర్క్. ఫార్మల్గా, సిన్స్ మై పేరెంట్స్ ఆర్ కరెంట్లీ అవుట్ ఆఫ్ టౌన్, ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ టాస్క్. యాజ్ మై పేరెంట్స్ ఆర్ అవే, I will handle the work. Given that my parents are unavailable, I will attend to that duty. In the absence of my parents, I will complete the work. Due to my parents being out of town, I will undertake that responsibility. ఇలా ఫార్మల్గా దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. My parents aren't around, so I will take care of that. Since my parents are out of town, I will get the job done. My parents are away, so I will handle it. With my parents gone, I will do the work. My parents aren't here, so I will finish up the task.
ఇలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జనరల్గా అయితే మై పేరెంట్స్ ఆర్ నాట్ ఇన్ టౌన్, సో ఐ విల్ డూ దట్ వర్క్. ఇలా ఇది జనరల్గా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా 2 రకాలుగా చెప్పుకోవచ్చు మనం.